హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాత మొబైల్ బాక్స్తో ఒక మంచి డెకరేటివ్ ఐటెంని అయితే చూద్దామండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బాక్స్ని బ్లాక్ కలర్తో పెయింట్ చేస్తున్నానండి. నేను అక్రిలిక్ కలర్నే యూస్ చేస్తున్నాను. ఇలా స్పాంజ్తో పై బాక్స్ని ఇలా పెయింట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం డ్రై అవ్వడానికి పక్కన ఉంచుదాం. ఇప్పుడు దీనిపైన డిజైన్ వేసుకోవడానికి నేను ఫెవిక్రిల్ మౌల్డ్ క్లే యూస్ చేస్తున్నానండి. ఇందులో ఉన్న 2 ప్యాకెట్స్ని మిక్స్ చేసుకొని మనం క్లే రెడీ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉన్న షీట్ పైన ఏదైనా టాల్కమ్ పౌడర్ జల్లుకొని క్లేని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు డ్రై అయిన బాక్స్ పైన ఫెవికాల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అవుట్లైన్లో వచ్చేటట్టుగా క్లేని అతికించుకోవాలండి. ఇలా 4 సైడ్స్కి బార్డర్లో వచ్చేటట్టుగా నేను అతికిస్తున్నాను. క్లేని ఇలా సన్నగా చేసుకున్న తర్వాత వెంటనే ఆరిపోనివ్వకుండా అతికించుకోవాలండి. ఇది కొంచెం డ్రై అయ్యాక అతికిస్తే మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది. మీరు ఈ క్లేకి బదులుగా వాల్పుటీ క్లే కూడా యూస్ చేయొచ్చండి, లేదంటే 3D అవుట్లైనర్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా 4 సైడ్స్కి బార్డర్లో అతికించుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మధ్యలో ఇంకో రెక్టాంగిల్ వచ్చేలాగా నేను అతికించుకున్నానండి. ఇప్పుడు మిడిల్లో ఇలా జిగ్జాగ్ షేప్లో వచ్చేటట్టుగా నేను డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేంజ్ చేసుకోవచ్చండి. ఏదైనా ఫ్లవర్స్లా కూడా వేసుకోవచ్చు మిడిల్లో. ఇప్పుడు మిడిల్లో నేను ఒక ఫ్లవర్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నానండి. ఇలా నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఒక చిన్న బాల్లా రెడీ చేసుకొని అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్కి పెటల్స్ రెడీ చేస్తున్నాను నేను. అదేవిధంగా ఫ్లవర్కి చుట్టూ ఇంకొక డిజైన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్స్కి మధ్యలో మిర్రర్స్ని అతికిస్తున్నాను. మీ దగ్గర కుందన్స్ ఉంటే వాటితో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రై అవ్వడానికి 1 అవర్ అయితే పడుతుందండి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత నేను ఇలా వైట్ అక్రిలిక్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. బాక్స్కి ఎక్కడ వైట్ కలర్ అతుక్కోకుండా ఓన్లీ ఆ పైన ఉన్న డిజైన్కే నేను వైట్ కలర్ని వేస్తున్నాను. ఇది పూర్తిగా క్లే డ్రై అయిన తర్వాతే మనం పెయింట్ చేసుకోవాలి. మీకు కావాలంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింగిల్ కోటింగే వేస్తున్నానండి. మీకు అంత బ్రైట్గా కనిపించకపోతే మళ్ళీ వేరొక కోటింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన ఈ బాక్స్ని మీరు వాల్ డెకర్గా కూడా యూస్ చేయొచ్చండి. ఈ బాక్స్ని వాల్కి తగిలించుకోవచ్చు, లేదనుకుంటే ఈ బాక్స్ని ఒక మంచి ఆర్గనైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద ఉన్న బాక్స్ని నేను అలా వైట్ కలర్తోనే ఉంచేస్తున్నానండి, మ్యాచ్ అవుతుందని చెప్పి. మీరు కావాలంటే కింద బాక్స్ కూడా పెయింట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.